థియేటర్కి వెళ్ళి రాత్రి హరిశ్చంద్ర నాటకాన్ని టికెట్ కొనుక్కొని వస్తానా. మీ నాటకాలు పిచ్చి పాడుగాను, ఇంత ఎండలో ఎందుకండి, చల్లబడ్డాక వెళ్ళొచ్చుగా. చల్లబడ్డాక వెళితే అప్పుడు ఈ జనం చల్లగా టికెట్లన్నీ కొనేస్తారు, ముందుగానే వెళ్ళి కొనుక్కోవాలి. శబాష్, గురుగారు ఫాదర్ గారికి నాటకాలు పిచ్చిందనమాట. ఆ రూట్లోనే వస్తా. ఈ చోటనే సత్కవింద్రుని కమ్మని కలము నిప్పులో కలిసి. ఆగాగాగు, ఏమిటి హరిశ్చంద్ర నాటకంలో చాషోభజ్యం పాడేస్తున్నావు? ఇవాళ రాత్రి నాటకంలో నువ్వు నటిస్తున్నావా? కాదు సార్, చిన్నప్పటి నుంచి నాకు నాటకాలంటే కాలు కోసుకుంటాను. సాధారణంగా చెవి కోసుకుంటారు కదా బాబు, వెరైటీగా ఉంటదని. బాగుంది బాబు. అవును, ఏమైనా ఈ కాలం కుర్రాళ్ళకి పద్యాలంటే పడవు. అసలు పద్యం ఆంధ్ర సొత్తు బాబు. మీదేవురు బాబు? మీదేవురు సార్? మా తెనాలి. మీది మీది తెనాలా? అయ్యో బాబోయ్, మీ తెనాలా? మాది తెనాలండి బాబు. మీది తెనాలే, ఆంధ్ర ప్యారిస్. అందుకేనయ్యా పద్యం అంత కమ్మగా పాడుతున్నావు. తెనాలి ఎక్కడ బాబు? చెట్టు వీధి. గంటాలమ్మ చెట్టు వీధ? కరెక్ట్, ఆ వీధే, అచ్చంగా ఆ వీధే. ఆ వీధిలో రెండో ఇంట్లో సూరయ్య ఒకడు ఉండేవాడయ్యా, మహానుభావుడయ్యా. ఎప్పుడు జాన చుట్ట కాలుస్తుండేవాడయ్యా. అతన్ని తెలుసా? తెలిసేటండి బాబు, ఆయన మా తాతగారు. అంటే నువ్వు మా సూరయ్య మనవడు అంటే మరి మా చుట్టనవయ్యా. చుట్టాల వల్ల ఉపయోగం ఇప్పటికి తెలిసిందండి నాకు. ఇదిగో నువ్వు పని చేయి, గోప గుజ్జమనేలాగా వడించుకో. వద్దండి, పెద్దోళ్ళు నిప్పెడుతుంది. అది కాదయ్యా పద్యం. పద్యమా? నేను ఏదో అనుకున్నానండి. ఇచ్చుకుంటా, పుచ్చుకోండి. ముక్కాల ఓహో ముక్కాబులే లైలా ఏమిటి లైలా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఈ జోగారావు ఎక్కడ దొరికాడు మీకు? నా పేరు జోగారా కదమ్మా, రాజారాం. తను తెనాల్లో చుట్టల సూరే లేడే, అతను మనవడే. అంటే చిట్టమ్మ పిన్ని మనవడవా నువ్వు? ఏం బ్రెయిన్ అండి మీది. ఆవిడ మనమణ్ణి. ఆ వీధిలోనే ఎత్తరుగుల వెంకాయమ్మని ఉండేది, ఉందా పోయిందా? ఆవిడకేం కర్మండి, గుండ్రాయిలా ఉంది. ఆ ఎత్తరుగు మీద కూర్చొని వీధిలో ఇళ్ళ వాళ్ళని పలకరించడానికి టైం లేదు. అబ్బా, ఆ రోజుల్లో మేము 10 మాటలు మాట్లాడితే ముంగిలాగా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు, అందుకే ముంగి అని పేరు పెట్టాం. ఇప్పుడు వయసు పెరిగింది కదా, మాటలు కూడా పెరుగుంటాయి. అయ్యో నామతి మరి మండా, నిన్ను రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నాను అబ్బాయి. ఎప్పుడు తిన్నావో ఏమో, లోపలికి రా భోంచేద్దుగాని. ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, నేను అడిగినప్పుడల్లా పద్యాలు చదువుతున్నా. మీరు చెప్పారు కదా, ఇక్కడ ఉండిపోతా. ఏమిటయ్యా తెనాలి వాడిని అంటున్నావు? గోంగూర పచ్చడి కలిపే పద్ధత ఇంకో వాయి కలపవయ్యా. కలుపుతాను కానీ నాకు అభయం వాళ్ళ బాబాయ్ గారు. గోంగూర మంచిదేనబ్బాయి, అభయమే అక్కర్లా, తిను. నువ్వు ధైర్యం గెలుపు. అదిగా పిన్ని గారు, నాకు సినిమాలో హీరోగా వేసే ఛాన్స్ వచ్చింది. ఆహా, మరి చెప్పవయ్యా. ఇదిగో కథలో హీరో బాబాయ్ వేషం ఏమైనా ఉందా? ఏ మీరు దూరిపోదామనా? మీరు వేసే తింగర వేషాలు చాలు గానీ అన్నందేనండి. అదే నా మీద నీకు సదభిప్రాయం లేదు, నువ్వు చెప్పవయ్యా. ఆ హీరో ఒక పోలీస్ ఆఫీసర్ బాబాయ్ గారు. మీ అబ్బాయి గారు ప్రకాష్ గారు లేరు, ఆయన దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఆ వేషం వేయాలని కోరికతో మీ ఇంటికి వచ్చాను. నీ కోరిక తీరే పూచి నాదయ్యా. మా అబ్బాయి నేను చెప్పిన మాట కాదండు, నువ్వు ధైర్యంగా ఉండు. గోంగూర పచ్చడి కలపవయ్యా కొంచెం. పిన్ని గారు 2 కిలోలు అన్నం, ఒక జాడి గోంగూర పచ్చడి తీసుకోండి, నేను కుమ్మేస్తా. ధైర్యంగా ఉన్నాడు, ఓ పట్టుబట్ట. అమ్మా అబ్బాయి నమస్తే గురించి. నువ్వెక్కడేంటి? ప్రకాష్ నువ్వు కూర్చోవయ్యా. ఇతను రాజా అని నువ్వు కూర్చోవయ్యా. మన చుట్టాలు అబ్బాయిరా. నీతో పని ఉండొచ్చాడురా, మన ఇంట్లోనే ఉండమన్నావు. ఓహో, ఇక్కడ తిష్ట వేసాం అన్నమాట. నీ సంగతి చెప్తాను. గురుజీ ఈడు జలగా అంత తేలిగ్గా వదలడు. నువ్వు చేతులు కడుకురా బాబు, అన్నం తిందు గాని. అలాగే నువ్వు కూర్చో తినవయ్యా. అలాగే నువ్వు కూర్చో. రాజు, నడిచే మార్గం కన్నా వేసే అడుగుల్లో ఆదర్శం కావాలంటారు. కన్న తండ్రియే కాదు, ఉన్న నిజంగా చెప్తున్నాను రా, బాధ్యతను నిర్వహించడంలో బాబు మణిపూసరా. ఆ రోజు విజయవాడ నగరం అంతా ఒకటే బాబుకు బ్రహ్మరథం పట్టింది. నేను 100 అడుగుల ఎత్తుకు ఎదిగాను. కన్న తండ్రిగా ఉప్పొంగిపోయాను. ఇది స్వాతంత్ర దినన్నాడు ముఖ్యమంత్రి ఆదరంగా నా కొడుకును కౌలించుకొని పథకాన్ని ఇవ్వలేదురా. పవిత్రమైన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన ఓ ఉద్యోగిని సత్కరించడం
తనకి పథకం లభించినట్టు గర్వపడ్డాడు. ఆ రోజు రాష్ట్రపతి మావాడి ఉద్యోగ నిర్వహణకి కర్తవ్య నిరతికి బహుమతి ఇచ్చిన రోజు. ఆ రోజు నేను తండ్రిని కాదురా, 7 కోట్ల ఆంధ్రుల్లో ఒకడినే గర్వపడ్డాను. అది అది రచ్చ గెలిచి ఇంట ఇంట ఎప్పుడు కాదు, తర్వాత చెప్తాను, తర్వాత చెప్తాను. ఇక్కడ పనిచేస్తున్నావా పంతులమ్మా? బాబా, ఈ రోజు నుంచి గురుగారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నన్ను దీవించు బాబా. బాబా సాయి బాబా. గుడ్ బై, గుడ్ బై సార్. యూనిఫామ్ వేసే వరకు ఎదిగావన్నమాట. సంతోషించాం కానీ సరిగ్గా నుంచపడతాం. నేమ్ ప్లేట్ ఆన్ ద రైట్, బ్యాగ్ ఆన్ ద లెఫ్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సరే కానీ ఏమిటి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కదా సార్, ఈ మధ్యన హీరో వేషాలు వేస్తున్నారు. ఏడ్చావు బాబా, దీవించు బాబా. ఈ డ్రెస్ లో చూడముచ్చటగా ఉన్నావు రాజు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. చిన్నప్పుడే తల్లి తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టంతో ఆప్యాయంగా మీ ఇంట్లో అన్నం పెట్టారు. ఇప్పుడు మనసారా దీవించండి. ఆల్ ది బెస్ట్. ఓహో, ఎలా ఉన్నాను? అయ్యి బాబాయ్, ఎవరు చూడలేదు కదా. సార్, నా మాట కాదనకండి. ఎలాగైనా నన్ను అర్థం చేసుకొని ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారా? తప్పదు, ప్లీజ్ సార్. మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను. వస్తాను సార్. ఓకే. మగ వెధవా అమ్మాయి అనుకున్నానే. సార్, ఫైల్ నెంబర్ 14 తీసుకురా. అలాగే సార్. అప్పారావు, వస్తున్నానండి. అప్పారావు. వస్తున్నాను సార్. అయ్య బాబోయ్. ఏంటిది, పడ్డానా? గెట్ అప్ యు స్టూపిడ్. స్టూపిడా? సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీకు ఇంగ్లీష్ లోనే తిట్టడం వచ్చేమో, నాకు ఇంగ్లీష్ లో, తెలుగులో, తమిళలో, మలయాళంలో అన్నిట్లోనూ తిట్టవచ్చు. నేను నోరెత్తానంటానా? అప్పు, ఆయన కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ గారు. సార్, ఇప్పుడు ఏంటి సార్ మీరేదో స్టూపిడ్ అని తిట్టారు? చాలా బాగుంది సార్. రోజు నన్ను 4 సార్లు తిడుతుంది సార్. నాకు భలే ఇష్టం సార్. అబ్బా, క్షమించండి సార్, పొరపాటైపోయింది సార్. ఓకే. చెప్పరా? ఎవరో రౌడీ వెధవ వెంటపడి అల్లరి చేశాడు. నువ్వేం భయపడు, అవి టీచ్ మీ లెసన్.
అయ్యో 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 చచ్చాను బాబాయ్. ఆ, నువ్వు అప్పారావు? సార్ ఇప్పటిదాకా వెనక నుంచి వీరబాదుడు బాధింది మీరా? నేనే గాని కమిషనర్ గారు అమ్మని అల్లరి పెడతావు, బుద్ధి లేదు నీకు? నేను కమిషనర్ గారు అమ్మాయిని అల్లరి పెట్టడం ఏంటి సార్? ఓ పెళ్లిళ్ళ పేరై నీకు మంచి సంబంధం చూస్తాను ఇక్కడ నిలబడమంటే నిలబడ్డాను సార్. ఈ లోపు మీరు వెనక నుంచి వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. ఎవరికైనా అప్పడాన్ని చూస్తే కరకర కరకర నమిలి మింగాలనిపిస్తుంది సార్. ఈ అప్పారావు గారి మొహం చూస్తే ఎవరికైనా పటపడా పటపడాలు బాధాలనిపిస్తుంది సార్. ఐఎమ్ సారీ అప్పారావు. మరి తప్పించుకుని పారిపోయి మా ఇంట్లోకి వచ్చా అని చెప్పింది స్వప్న. ఆవిడ అలాగే చెప్తుంది సార్ సరదాకి. ఆవిడ సరదా నా కర్మకు వచ్చింది సార్. ఏం చేయమంటారు సార్? సార్ ఆ అమ్మాయి అటు ఇటు చూసి మీ ఇంట్లో దొరకడం నేను చూశాను సార్. అప్పుడే నేను అరుచుండొచ్చు కదా సార్. నేను అరవ సార్, దరిద్ర జాతకుండి. నేను ఎందుకు అరుస్తాను సార్? మీ జాతి తన్నులు తినాలి కదా. అయ్యి బాబోయ్ అలా కొట్టారండి సార్. మీరు ఐఎమ్ సారీ అన్నారు అప్పారావు. సార్. వస్తాను సార్. వెరీ అయ్య సారీ, బాబోయ్. ఎక్స్ట్రీమ్లీ సారీ. దొంగ రేస్కలేను, దొంగ రేస్కలేను. వాడిని వెళ్ళగొట్టేశారా? చెత్త కొట్టేసి వాకెట్లో కట్టేశాను. వాడిని స్టేషన్ తీసుకెళ్తున్నాను. సాక్ష్యం చెప్పడానికి నువ్వు కూడా రావాలి. నేనా? ఉమ్. స్టేషన్ కా? స్టేషన్కి, రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్కి. మీ నాన్నగారికి ఫోన్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. బాస్ బాస్ నా మాట వినండి, నేను స్టేషన్కి వస్తే బాగుండదు. నీకు బాగోపోవచ్చు, మాకు చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. బాసు నేను నిజం చెప్పేస్తాను, నా వెంట ఎవరు పడలేదు. ఓ చిన్న లవ్ స్టోరీ చెప్పాను అంతే. ఎందుకు చేసావు ఈ పని? సినిమాలో లవ్ స్టోరీ చూసి మూడొచ్చింది, మిమ్మల్ని చూడాలనిపించింది. వాడు దూకా స్టోరీ అల్లా. వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే లాకప్లు పడేస్తా పో. ఏదో మూడొచ్చి సరదాగా వస్తే. మూడొచ్చిందా? మళ్ళీ మూడొస్తే నీ మాడు పగల కొడతాను.